ఆ డ్రైవర్ ఇక్కడి నుంచి 7-8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని చెప్పాడు. మేము ముందుకు వెళ్లాల్సిందే. 10 అడుగులు వేయడానికి 2 గంటల సమయం పట్టింది. ఆ 8 కిలోమీటర్లు వెళ్ళడానికి మీకు ఎంత సమయం పడుతుంది? చెప్పింది అర్థం చేసుకొని వెనక్కి వెళ్ళిపోండి. కనీసం ప్రాణాలతో అయినా బతుకుతారు. వెళ్ళిపోండి. అసలు ఏంటి స్వామి ఇది? ఎందుకు ఇలా అందరూ భయపడుతున్నారు? అంత భయపెట్టే శక్తులు అక్కడ ఏమున్నాయి? అది ఊరేగా, అక్కడ కూడా మనుషులుంటారు. మనుషులే ఉంటారు, కానీ మనస్తత్వాలుండవు. రాక్షస మనస్తత్వాలు. చావంటే భయం ఉండదు, ఆ శనియాచన్ భయం తప్ప. అసలు ఎందుకు ఇంతమంది మమ్మల్ని హెచ్చరిస్తున్నారు? పోలీస్ స్టేషన్లో వద్దు అన్నారు, జీప్ డ్రైవర్ కూడా వద్దు అన్నాడు, చివరికి మీరు కూడా వద్దంటున్నారు. ఏముంది ఆ ఊర్లో? అంత వెళ్ళకూడని రహస్యం ఏముంది? చెప్పండి స్వామి, ఏంటి ఆ రహస్యం? పోలీసులు కూడా భయపడే పరిస్థితి అక్కడ ఎందుకుంది? ఏం జరుగుతుంది అక్కడ? ఆ కథ ఇప్పటి కథ కాదు, అదో రక్తసికమైన కథ. ఇప్పటిది కాదు, 5 శతాబ్దాల క్రితమే మొదలైంది. వాళ్ళ మధ్య వైరం ఇప్పటిది కాదు, 500 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. అసలు ముగింపు లేని కథ. 2 శక్తుల మధ్య ఎన్నో ప్రాణాలు బలి అవుతున్న కథ. ఈ వైరం ఇప్పట్లో తీరేది కాదు. ఇటు వెళ్దాం పద బావా. జాగ్రత్త. ఏం పాపం చేశామని మనకి కర్మ పట్టింది? ఈ అడవిలో ఇలా దిక్కు మొక్కు లేకుండా పడి చావాల్సి వస్తుంది. నా కర్మ, రాకుండా అసలు ఇంట్లోనే పడుంటే బాగుండేది. కనీసం చేస్తే శవాన్ని తీసుకెళ్లడానికి కూడా ఎవ్వరూ వచ్చేటట్టు లేరు. ఇలాంటి పరిస్థితి ఉంటుందని తెలుసుంటే చచ్చిన వచ్చుండేదాని కాదు. భూమి, మనం పూర్తిగా దారి తప్పిపోయాం. అసలు ఊరు ఎటువైపు ఉందో కూడా మనకి తెలీదు. ఆ డ్రైవర్ చెప్పినట్లుగా ఆ శుక్రవలయంలోనే తిరుగుతున్నాం అనిపిస్తుంది. అవునరా, కనిపించిన గుర్తులే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి. నడిచిన దారిలోనే మళ్ళీ మళ్ళీ నడుస్తున్నామని నాకు అర్థమవుతుంది. ఇంత ప్రయాణం చేసినా ఓ గమ్యం దొరకలేదు. ఇలాగే ముందుకు వెళ్ళినా మనం కోరుకున్నట్టుగా ఆ ఊరికి వెళ్తామన్న నమ్మకం కూడా నాకు కలగట్లేదు. తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ముందుకు వెళ్లే దారేమీ కనిపించట్లేదు. వచ్చిన దారి మాత్రం మనం గుర్తుపట్టగలం అన్నయ్య. వెనక్కి ఎలా వెళ్తాం బావగారు?
ఎలా అయినా వదిన్ని కలవాలన్న ఆశతోటి ఇంత దూరం వచ్చాం. ఇక్కడ కాలం మన చేతుల్లో లేదు, పరిస్థితులు కూడా మన చేతుల్లో లేవు.